అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు దాటుతున్నా ఆ మూవీని లూప్స్‌లోని రిపీట్ వేసేవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పట్లో కూడా మార్వెల్ ఫ్యాన్స్‌కి ఆ మూవీని తలుచుకోకపోతే డే కంప్లీట్ కాదు. అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ మూవీ. పర్సనల్‌గా హాలీవుడ్‌లో ఎన్ని కోట్ల మూవీస్ వచ్చినా నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్‌లోని ఫస్ట్ ప్లేస్‌లోని ఎండ్ గేమే ఉంటుంది. అలా ఈ మూవీ గురించి మాట్లాడుతూనే ఉండనా అంటే, ఈ వీడియో మొత్తం కూడా నేను అలా మాట్లాడుతూనే ఉంటాను. కాకపోతే ఈ వీడియోలోని ఈ మూవీ గురించి కాకుండా, అవెంజర్స్ ఎండ్ గేమ్ లాగా గూస్ బంప్స్ ఇచ్చే టాప్ 10 బెస్ట్ మూవీస్ గురించైతే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట. గూస్ బంప్స్ అనేవి చాలా వేస్‌లో వస్తాయి. బట్ ఈ వీడియోలో నేను యాక్షన్ టైప్ గూస్ బంప్స్ వచ్చే మూవీస్ గురించైతే డిస్కస్ చేస్తాను. ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఈ వీడియోకి పార్ట్ 2 కూడా చేస్తాను. అలాగే ఈ వీడియోలోని నేను ఏదైనా మూవీని మిస్ అయితే కామెంట్ చేయండి. పక్కా పార్ట్ 2లోని కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇలాంటి టాపిక్‌ని మీరు ఎక్కడైనా చూసారా? ఇంత కొత్త టాపిక్‌ని సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? సో ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 హ్యారీ పాటర్ 8. హ్యారీ పాటర్ 8 మూవీలోని ఎవ్రీ సీన్ కూడా క్లైమాక్స్‌లానే ఉంటుంది. హ్యారీ పాటర్ హాగ్వార్ట్స్‌కి రావడంతోటే ఎలివేషన్‌లు ఇస్తూ ఉంటారు. ఇంకా అలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ అనేవి పడుతూనే ఉంటాయి. టీచర్సు, స్టూడెంట్సు హ్యారీకే సపోర్ట్ చేయడం, హ్యారీని ఒక లీడర్‌లా చూడడం, హ్యారీ పాటర్ ఫ్యాన్స్‌కి ఇంకేం కావాలి చెప్పండి. ఆ తర్వాత మెయిన్ విలన్ అయిన వోల్డెమోర్ట్‌తో ఫైటు. ఆ వార్ సీక్వెన్స్‌లో కూడా ఎవ్రీ క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా అందరి కోసం హ్యారీ చనిపోవడం, మళ్ళీ అందరి కోసం రిటర్న్ రావడం, ఈ 2 సీన్స్ కూడా హ్యారీ పాటర్ క్యారెక్టర్‌ని ఒక లెవెల్‌లోని ఎలివేట్ చేస్తాయి. మళ్ళీ వోల్డెమోర్ట్‌తో ఫైటు, ఆ తర్వాత తను విన్ అవ్వడం, సీను పైన సీను పడుతూనే ఉంటుంది. హ్యారీ పాటర్ యూనివర్స్‌కి ఇది ఒక ఎండ్ గేమ్ లాంటి మూవీ అని పక్కా చెప్పచ్చు. నెంబర్ 9 జాన్ విక్ 4. మూవీ మొత్తం కూడా యాక్షనే ఉంటుందనుకోండి. బట్ లాస్ట్ 40 మినిట్స్ ఉంటుందిరా చారీ అరాచకం అసలు. ఆ రోడ్డు మీద ఫైట్ కానీ, ఆ మెట్ల మీద ఫైట్ కానీ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. సేమ్ టైం జాన్ విక్‌కి సీను పైన సీను పడుతూనే ఉంటుంది. ఎండ్ గేమ్ మూవీలానే ఈ మూవీలో కూడా ఫుల్ యాక్షన్స్, హై మూమెంట్స్ పెట్టేసి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ చనిపోయినట్టు ఈ మూవీలో కూడా మూవీ అంతా యాక్షన్ పెట్టేసి జాన్ విక్ క్యారెక్టర్‌ని చనిపోయేలా చేస్తారు. ఈ మూవీకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళు పక్కా ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏడ్చేసుంటారు. నెంబర్ 8 అవతార్. నాకు వీఎఫ్ఎక్స్ స్టోరీ ప్రకారంగా అయితే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీయే ఇష్టం. కానీ యాక్షన్ ప్రకారంగా మాత్రం అవతార్ 1 ఇష్టం. టోటల్‌గా 50 మినిట్స్, 1 అవర్ ఉంటుంది వార్ సీక్వెన్స్ అంతా. వార్ సీక్వెన్స్‌లో మాత్రం ఒకదాని మీద ఒకటి హై మూమెంట్స్ పెట్టుకునే పోయాడు జేమ్స్ తాత అయితే. చిన్నప్పుడు ఎలా వచ్చాయి మామ నీకు ఇలాంటి ఐడియాలు? ఎలా తీసావు అసలు? అని థింక్ చేసేవాడిని. మూవీలోని ఫైట్ సీక్వెన్స్ అంతా ఒకెత్తు అనుకుంటే, ఆ యానిమల్స్ అటాక్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వస్తాయి చూసారు, అది వేరే లెవెల్ సీన్ అసలు. గూస్ బంప్స్ మామూలుగా రాలేదు. చిన్నప్పుడైతే పిచ్చెక్కిపోయాను ఆ సీన్ చూసినప్పుడు. నెంబర్ 7 ట్రాన్స్‌ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్. ఈ మూవీ ఒక స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా ఎక్కుతాయి గూస్ బంప్స్. మూవీలోని బ్యాటిల్ స్టార్ట్ అవ్వకముందు ఆప్టిమస్ ప్రైమ్ స్పీచ్ మీకు తెలిసే ఉంటుంది కదా! కెప్టెన్ అమెరికా లెవెల్ స్పీచ్ ఉంటది ఆప్టిమస్ ప్రైమ్‌దైతే. దాని తర్వాత ట్రాన్స్‌ఫార్మర్స్ అందరూ కూడా ఒక టీమ్ లాగా లైక్ అవెంజర్స్ లాగా బ్యాటిల్ చేయడం, ఆ బ్యాటిల్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ చచ్చిపోవడం, ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఆల్సో ఆ చనిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ ఒక సూట్ లాగా హీరో వేసుకోవడం, లైక్ ఈ సీన్‌లోనే మనకి ఐరన్ మ్యాన్ గుర్తొస్తాడు. వాడికేమో ఆప్టిమస్ ప్రైమ్ సపోర్ట్ చేయడం, కాంగ్ లాంటి ట్రాన్స్‌ఫార్మర్స్ ఫైట్ సీన్స్, తన యాటిట్యూడు, మెయిన్‌గా బంబుల్ బీ క్యారెక్టర్ తిరిగి బతకడం. ఎవ్రీ సీను కూడా ర్యాంప్ ఉంటుంది ఈ మూవీలో అయితే. నెంబర్ 6 గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా హై మూమెంట్సే ఉంటాయి. మెనీ కాంగు ఈ సీన్‌తో స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత అలా హై మూమెంట్స్ పడుతూనే ఉంటాయి. మోతరా తిరిగి రావడం, కాంగ్ ఏమో ఎర్త్ పైకి వెళ్ళి గాడ్జిల్లాతో ఫైట్ చేయడం, ఆ తర్వాత షిమో స్కార్ కింగ్ వీఎస్ గాడ్జిల్లా కాంగ్‌తో ఫైటు,
ఈ ఫైట్‌కి నేను థియేటర్‌లో అరిచాను. గొంతు పోయిందసలు. ఒకే ఒక్క మాట, "ఇదెక్కడి మాసురా మామ" అని. ఆ తరువాత ఎర్త్ మీద ఫైట్ కూడా వేరే లెవెల్ రచ్చలో అయితే ఉంటది. మామూలు సీన్స్ అయితే ఉండవు మూవీలో మాత్రం. నెంబర్ 5 లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. మూవీ సరిగ్గా స్టార్ట్ అవ్వక ముందు నుంచే మనకి యాక్షన్ సీన్స్ అనేవి పడుతూ ఉంటాయి. మూవీ సగం అవ్వగానే మెయిన్ వార్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ మూవీ 4 అవర్స్ ఉంటే దాంట్లోని 1 అవరే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్సు, ట్విస్ట్‌లు, టర్న్సు కొబ్బలుంటాయి. మనం లిస్ట్ ఏసి చెప్తే సెపరేట్ వీడియో అనేది చేయొచ్చు. ఇంక ఈ మూవీ గురించి మనం ఒక సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ ఒక వీడియోలో డిస్కస్ చేయాలి అంటే వీడియో మొత్తం ఈ మూవీయే ఉంటది. నెంబర్ 4 జస్టిస్ లీగ్ స్నైడర్ కట్. ఈ లిస్ట్‌లోని 300ని పెట్టొచ్చు. బ్యాట్‌మ్యాన్ విఎస్ సూపర్‌మ్యాన్‌ని పెట్టొచ్చు. బట్ ఈ మూవీని ఎందుకు పెట్టాను అంటే ఇది అందరికీ ఫ్యాన్ ఫేవరెట్ కాబట్టి. ఈ మూవీలో కూడా చాలా హై మూమెంట్సే ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బాగా ఫైట్ సీక్వెన్స్‌ని అయితే డిజైన్ చేసుకున్నారు. మెయిన్‌గా అయితే వండర్ వుమన్‌కి సంబంధించిన ఎలివేషన్ సీన్సు, ఫైట్ సీన్సు పక్కా గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత సూపర్‌మ్యాన్ ఎంట్రీ ఉంటదెవరు మామూలుగా ఉండదసలు. ఆ తర్వాత మూవీ మొత్తానికి హైలైట్ సీన్ అంటే ఫ్లాష్ టైమ్ ట్రావెల్ చేసే సీన్. ఈ సీన్ ఫస్ట్ వార్నర్ బ్రోస్ గాడికి అర్థం కాలేదంట. బట్ ఈ మూవీ హిట్ అవ్వడానికి, అందరికీ నచ్చడానికి మెయిన్ రీజన్ అంటే నాకు తెలిసి ఈ సీనే. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 3 కుంఫు పాండా 3. ఇది నా పర్సనల్‌గా పెట్టుకున్న. మీరు కుంఫు పాండా మూవీస్‌ని చూస్తారో చూడరో కానీ ఈ మూవీస్ అయితే కేకలా ఉంటాయి. అందులోని కుంఫు పాండా 3 నాకు బాగా నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ అంటే ఫస్ట్ ప్లేస్‌లో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంటుంది. సెకండ్ ప్లేస్‌లో ఇంటర్స్టెల్లార్ ఉంటుంది. థర్డ్ ప్లేస్‌లో ఉండేది ఈ మూవీనే. మూవీ లాస్ట్ 30 మినిట్స్ అయితే ఏమన్నా సీన్స్‌ని పెట్టాడా అసలు? పోయేమో వాళ్ళందరికీ కూడా కుంఫుని నేర్పించడం. ఇది చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. సేమ్ టైం మనకి ఇన్స్పిరేషనల్‌గా కూడా ఉంటుంది. ఆ తర్వాత విలన్ ఎంట్రీ. వాడు విలనా? హీరోయా? అర్థం కాదు ఆ ఎంట్రీ చూసినప్పుడు. ఇంకా బ్యాటిల్ మొదలైతే బ్యాటిల్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ హై మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఎలా వస్తున్నాయిరా నీకు ఈ థాట్సు అని అనిపిస్తది. ఇంకా వాళ్ళందరి కోసం త్యాగం చేయడం, ఇంకా వాళ్ళందరూ వాళ్ళకి రాని శక్తిని కాపాడుకోవడం కోసం ప్రయత్నించడం, ఆ పవర్ అనేది వర్క్ అవ్వడం. ఆ తర్వాత డ్రాగన్ వారియర్ డైలాగ్ ఉంటుంది చూడండి. ఇప్పటికీ కూడా నా చెవుల్లోని ఆ డైలాగ్ అనేది మోగుతూనే ఉంటది. ఏమన్నా డైలాగ్ అసలు. తెలుగు డబ్బింగ్ కూడా ఇరగదీశారు. ఒక సీన్‌లోని ఎలివేషన్‌ని, మాస్‌ని, ఎమోషన్‌ని అన్నిటిని మిక్స్ చేస్తే ఈ సీన్ అవుద్దేమో. నా లైఫ్‌లో చూసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్‌లోని ఈ సీన్ కూడా ఒకటి. ఇంకా ఈ సీన్స్ అన్నిటికి కూడా వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ భయ్యా. ఏం తాగి కొట్టావు తాత అసలు నువ్వు. నెంబర్ 2 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఎండ్ గేమ్ మూవీ తర్వాత ఆ లెవెల్ మూవీ అంటే ఇదే. ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే థియేటర్స్ షేక్ అయ్యే అరుపులతోటి టాప్ లేపేసేలాగా ఎంజాయ్ చేశాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ టోబీని, ఆండ్రూని చూడడం, ఆ టీమ్ అప్ వేరే లెవెల్ అసలు. ఎండింగ్లో కూడా మంచి ఎమోషన్ సీన్సే పెట్టాడు. పీటర్ అందరినీ మర్చిపోవడం, మెయిన్గా ఎంజే తన్ని మర్చిపోవడం ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ చూసినప్పుడైతే. నెంబర్ 1 అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. మార్వెల్‌లోని అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని బీట్ చేసే కెపాసిటీ ఉన్న మూవీ అంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌కే సాధ్యం. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ బ్యాటిల్ నుంచి హై మూమెంట్స్ ఉంటాయేమో కానీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో మాత్రం థానోస్ ఎంట్రీ తోటే థోర్‌ని, హల్క్‌ని పొడవబెట్టేస్తాడు. దానికి మించిన ఎలివేషన్ సీన్సు, గూస్ బంప్ సీన్సు ఏముంటాయి చెప్పండి. ఆ తర్వాత టోనీ న్యూయార్క్ ఫైటు, కెప్టెన్ అమెరికా ఎంట్రీ, వకాండాలో థోర్ ఎంట్రీ, టైటన్‌లో ఐరన్ మ్యాన్ విఎస్ థానోస్ ఫైటు, డాక్టర్ స్ట్రేంజ్ విఎస్ థానోస్ ఫైటు. లాస్ట్ దాకా సీను పైన సీను పడుతూనే ఉంటుంది. ఇంకా ట్విస్ట్‌కి అయితే బ్రైన్స్ ఎగిరిపోతాయి అసలు. సో ఇది లిస్ట్. ఈ వీడియోకి నేను పార్ట్ 2ని కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఈ మూవీసే కాకుండా ఫస్ట్ చెప్పినట్టు చాలా మూవీసే ఉన్నాయి. వాటి గురించి కూడా మన ఛానల్లో డిస్కస్ చేద్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
సో మీకు కావాలి అంటే ఈ వీడియోకి జస్ట్ ఒక 100 లైక్స్ చేయండి. జస్ట్ 100 చేయలేరా చెప్పండి? 100 చేస్తే ఈ వీడియోకి పక్కా పార్ట్ 2 చేయడానికైతే ట్రై చేస్తాను. వెళ్ళే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.